దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క చిత్తంలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప సమయం దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనస్తుడనే ఉన్నాను. మరి ముఖ్యంగా సిలువ సజీవ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని ఈ గ్రేస్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనసారా కోరుకుంటూ, వాక్యం చదువుతుండగా మీరు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తెరచి వాక్యాన్ని మీరు కూడా చూస్తూ చదవాలని మనసారా కోరుకుంటున్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుడి వాక్యము మన వెనుకలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలనైనా మరొకసారి నీ యొక్క పాద పద్మముల చెంత చేరి ప్రాధేయపడి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన విన్నపం మీరు అంగీకరించి నీ ప్రియమైన సంఘ విశ్వాసులకు, సంఘానికి, నీ భక్తులైన వారందరికీ కూడా ఆత్మీయ వర్తమానాన్ని అందిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడివై ఉండి మాకు బోధించి మా ఆత్మీయ స్థితిని బలపరిచి స్థిరపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థనలో ఎక్కిపించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి, చాలా సంతోషం. చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తల ద్వారా తన ప్రజలతో చాలా అద్భుతంగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. తన ప్రజలైన వారితోనే కాకుండా తన ప్రజలు కాని వారితో కూడా చాలా అద్భుతంగా, చాలా స్పష్టంగా, క్లియర్గా మాట్లాడుతూ వస్తున్న కాలక్రమంలో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం పేరు నినివే పట్టణం. ఆ నినివే పట్టణస్థులు ఇంచుమించుగా 1,00,000 మందికి పైగా ఉన్నారు. నినివే పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి నివాసులందరూ కూడా, అనగా పట్టణస్థులందరూ కూడా 1,00,000 మందికి పైబడి ఉన్నారు. 1,00,000 మందికి పైబడి ఉన్నటువంటి పట్టణంలో నివాసం చేస్తున్న నివాసులందరూ కూడా చాలా ఘోరమైనటువంటి, చాలా దేవుని దృష్టికి ఘోరమైనటువంటి దోషం చేస్తూ ఉన్నారు. అంటే చాలా పాపం చేస్తున్నారు, అపరాధం, పాపం అలా చేస్తూ ఉన్నారు. అందుచేత పాపానికి తగిన జీతం మరణం, పాపానికి గల జీతం మరణం, అంతే కదండి. అలాగా పాపం చేసిన వారందరూ కూడా దేవుడు శిక్షిస్తే, అందరూ చనిపోవటం వల్ల పాపం చేశారు, దానికి శిక్ష దేవుడు వెంటనే చెప్పకుండా విధించేసి అలా చచ్చిపోవటం వల్ల, అలా చంపేయటం వల్ల దేవుడైనా సంతోషిస్తాడండి? సంతోషించడు. దుర్మార్గు పనులు చేసి దానివల్ల చనిపోవటం వల్ల దేవుడు ఏమైనా సంతోషించే దేవుడా? కాదు, బాధపడతాడండి. ఇదేంటంటే పాపం చేసేటే కదా, చచ్చిపోయాడు కదా, బాధ ఎందుకు పడతాడంటే, పాపిని పరిశుద్ధంగా చేసి మరలా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటమే ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ. మానవుల పట్ల చూపే గొప్ప దేవుడు ఎవరు లేరు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియమైన దేవుని పిల్లల. నిజంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి, పాపం చేసిన వారి కోసం పరమాత్ముని భూలోకానికి రాకుండా ఉన్నట్లయితే అసలు పరలోక రాజ్యంలో ఎవడే వెళ్తాడండి? ఎవడన్నా వెళ్తాడు? అసలు ఎవడు వెళ్ళడు కదా, వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఇంకా మరి పాపిని పవిత్రంగా చేయటానికే గొప్ప ప్రేమ గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి పాపానికి తగిన శిక్ష ఆయన పొంది, ఆయన నమ్మి, ఆయన ఇందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారందరూ కూడా పరలోక రాజ్యంలో వెళ్ళే పరిస్థితి కలిగి ఉన్నారు. అలా పరలోక రాజ్యం వెళ్ళాలి, ఇక్కడ మారుమనసు పొందాలి, దోషాలు
చేస్తున్నప్పుడు, అయ్యా మీరు చేస్తున్నది దోషం, చాలా ఇది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు మారుమనసు పొందితే దేవుడు సంతోషిస్తారు. అదే క్రమంలో నినివే పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి నివాసులందరూ కూడా చాలా దేవుని దృష్టికి ఎటువంటి ఘోరమైన పాపం చేశారంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. మరి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్న కాల సమయంలోనే ఒకసారి యోనా గారితో చెప్పారు, యోనా నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళి, ఇంకా ఈ నినివే పట్టణానికి ఇంకా దుర్గతి కలుగుద్దంటే చాలా భయంకరమైనటువంటి ప్రమాదం కలుగుద్ది. అందుచేత ఆ ప్రమాదం నుంచి మీరందరూ తప్పించబడి ప్రమాదంలో పడిపోయి చనిపోకుండా రక్షించబడి ఉండాలంటే మీరు చేస్తున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి, చేస్తున్న దుర్మార్గు పనులు విడిచిపెట్టమని చెప్పించడానికి దేవుడైన యెహోవా ఇక్కడ యోనా గారిని పంపించే కాలక్రమంలో వెళ్ళమని చెబితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? బాగా వినండి ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈయన ఎక్కడికి వెళ్ళాడో అనే దానికంటే ముందుగా ఇంతకీ నినివే పట్టణస్థులు ఎటువంటి దోషం చేస్తూ ఉండేవారు అని అంటే, అసలు ఆ పట్టణం నివాసం చేస్తున్న వారందరూ కూడా ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులుగా ఉన్నారనేది మనకు కావాలి. దేవుని దృష్టికి ఘోరమైనటువంటి దోషం చేసింది నినివే పట్టణస్థులు. నినివే ఆ పట్టణం నివాసం చేస్తున్న ప్రజలందరూ కూడా ఎంత ఘోరమైన పని చేశారంటే, మన వాక్యాన్ని చదువుకొని తెలుసుకుందాం. నినివే పట్టణస్థుల యొక్క ఆ దోషం ఎటువంటిదంటే, నహూము గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతాను. మీరు చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినండి ప్రియులారా. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఏం చేస్తున్నారు వాళ్ళు? నరహత్య. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? నరహత్య చేయకూడదు. దేవుడు మోషే గారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు, నరుని హత్య చేయకూడదు, అంతే. నరహత్య చేసిన పట్టణమా. మరి ఈ నినివేలో నివాసం చేస్తున్న నివాసులందరూలో కొంతమంది నరహత్యలు చేస్తున్నారు. అంటే నరుని చంపేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడ తెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. మోసం చేస్తున్నారు, మళ్ళా బలాత్కారం చేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తున్నారంట? సారథ యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మరియుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివే వేసేవై చెల్లంగితనమందు జ్ఞానమగల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ఎంత ఘోరమైనటువంటి పనులు చేస్తుందో ఈ నినివే పట్టణం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎంతోమందిని చంపేస్తున్నారండి. ఇంకే ఇది చేస్తున్న చక్కని దానివై వేశ్యవై చెల్లంగితనమందు జ్ఞానమగల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. సంసారాలు అమ్మివేశారు, సంసారాన్ని కూడా అమ్మేసే స్థితి కలిగి ఉంది. ఆ ఘోరమైన పనులు చేస్తుంది నినివే పట్టణం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నినివై పాడైపోయినే దాని కొరకు అంగలార్చేవారు ఎవరు? నిన్ను ఓదార్చే వారికి ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమని అందరూ. అంటే ఘోరమైన పనులు చేస్తుంది నినివే పట్టణం. వ్యభిచారం చేస్తుంది, నరహత్య చేస్తుంది, మోసం చేస్తుంది, బలాత్కారం చేస్తుంది, అదే కాకుండా జారత్వం చేస్తుంది,
చేయకూడనటువంటి పని అంటే అక్కడ లేదు. చిల్లంగితనం చేస్తుంది, చాలా భయంకరమైన ఘోరమైనటువంటి పనులన్నీ కూడా నినివే పట్టణం చేస్తుంది. కాబట్టి చేస్తున్న ఆ దోషాన్ని బట్టి నీకు ఇంకా దుర్గతి కలుగుతుంది అని దేవుడైన యెహోవా యోనాను అక్కడికి వెళ్ళమని చెప్తే యోనా గారు వెళ్ళారా అండి? చెప్పండి, యోనా గారు వెళ్ళారా? దేవుడైన యెహోవా ఎవరికైనా ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను నెరవేర్చాలి, ఆ ఆజ్ఞను శిరస్సా వహించాలి. దేవుడైన యెహోవా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త గారైనటువంటి యోనా గారికి ఆజ్ఞ ఇస్తే ఏమాజ్ఞ? నినివే పట్టణానికి వెళ్ళి వాడెక్కి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నినివే పట్టణ నివాసులందరికీ కూడా నీకు ఇంకా 40 రోజులు దుర్గతి కలుగుతుందని చెప్పు అని చెప్పగానే తర్షీషుకి వెళ్ళే వాడెక్కాడు. తర్షీషుకి వెళ్ళే వాడెక్కితే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. ఎవరి ద్వారా ఏ ప్రాంతపు ప్రజలకు ఆయన యొక్క చిత్తాన్ని బట్టి వాక్యాన్ని అందించాలని అనుకున్నాడో వారి ద్వారానే ఆ ప్రాంతపు ప్రజలకు ఆ వ్యక్తి ద్వారానే అందిస్తాడు తప్ప వేరే వారిని వెళ్ళమని చెప్పడు. తాను చిత్తాన్ని నెరవేర్చుకునే విషయంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో నెరవేర్చుకుంటాడన్న సత్యాన్ని దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి నీవేదో పల్లెలో ఉన్నావు, పల్లెలో చిన్న పాస్టర్ గారు ఉన్నారు, చిన్న పాస్టర్ గారు నీకు వాక్యం చెప్తున్నారు. నీకు వాక్యాన్ని ఆ పాస్టర్ గారి ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతే తప్ప హైదరాబాద్లో పెద్ద పెద్ద దైవ సేవకులుగా, విజయవాడలో పెద్ద పెద్ద సేవకులుగా ఉన్నవారు వచ్చి నీకు చెప్పరు. పట్టణంలో నివాసం చేస్తున్న వారికి ఎటువంటి సేవకుడు కావాలో ఆ పట్టణ నివాసం చేస్తున్నటువంటి ప్రజలందరికీ ఎవరు యోగ్యులో ఆ యోగ్యత కలిగిన వ్యక్తిని అక్కడికి పంపించి అక్కడ తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే క్రమంలో ప్రకటన చేసుకుంటాడు, చేయిస్తాడు. అదేవిధంగా ఒక పల్లెటూరులో, చిన్న పల్లెలో, చిన్న గ్రామంలో, చిన్న గూడెంలో ఏదో చిన్న పాస్టర్ గారు చెప్తుంటే నువ్వు ఖాతరు చేయకుండా, ఆయన మాట వినకుండా, లెక్క చేయకుండా ఉన్నావంటే అది నీకే నష్టం. బాగా వినండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు చెప్పిన దేవుని వాక్యమే కదండి. ఆయన చిత్తం లేకుండా దేవుని యొక్క వాక్యం మీకు ప్రకటింపబడుతుందా? ఆయన యొక్క అనుమతి లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు బోధించగలనా? ఆయన యొక్క ఆత్మ ప్రేరణ లేకుండా ఈ వాక్యాన్ని మీకు నేను చెప్పగలనా? చెప్తున్నప్పుడు మీరు వినగలే శ్రద్ధ కలిగి మీరు ఉండగలరా? ఏది అవ్వదు కదా. అందుచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, నినివే పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజలకి యోనా గారిని పంపిస్తే వెళ్ళమని చెప్తే యోనా గారు వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళాడు. దేవుని యొక్క ఆజ్ఞను మనిషిగా ఉన్న ప్రవక్తగా ఉన్నటువంటి ఆ యోనా గారు నిర్వర్తించకపోతే ఆజ్ఞను నెరవేర్చడానికి ఎవరు వస్తారో చెప్పమంటారా? ఆజ్ఞను నెరవేర్చడానికి వాక్యం చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. ఈ రోజుని తుఫాను ప్రభావం వల్ల ఇక్కడ ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారండి. అగ్ని ప్రమాదం వల్ల ఇంత నష్టం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ భయంకరమైనటువంటి వరదలు పొంగి ప్రవహిస్తున్న దాన్ని బట్టి ఇంత నష్టం జరిగిందండి, ఇంత ప్రాణ నష్టం జరిగిందండి, ఇంత ఆస్తి నష్టం జరిగిందండి. తుఫాను ప్రభావం వల్ల విజయవాడలో నివాసం చేస్తున్న నివాసులందరూ కూడా చాలామంది భయభ్రాంతులయ్యారు, చాలా కొంతమంది చనిపోయారండి, చాలామంది నిరాశ్రయులుగా ఉన్నారు, ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి ఉందండి అని అన్నారు. అదేవిధంగా ఇదే రోజుల్లో ఈ రోజున మనం ఆలోచన చేస్తే టీవీ చూస్తే టీవీ ఒకసారి ఆన్ చేసి చూస్తే యాగి తుఫాన్ అనే చెప్పేసి చైనా దేశంలో చాలా భయంకరమైనటువంటి తుఫాన్ అండి అది. ఆ తుఫాను ప్రభావానికి, ఆ తుఫాను తాగిడికి మనం వాహనాలు ప్రయాణం చేస్తాం కదండి, కార్ల మీద, టెంపోల మీద, ద్విచక్రాల మీద. అవి ఇలా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కార్లు కూడా పైకి గాల్లో ఎగిరి అక్కడే ఉన్నాయి, అక్కడ కనిచేయకుండా మళ్ళీ కింద పడుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా మొత్తం కూలిపోయింది. అంత భయంకరమైన తుఫాన్. అంటే ఆ తుఫాను వేగం ఎంత చెప్పమంటారా? గాలి వేగం 350 కిలోమీటర్లు అంటే గంటకు వచ్చేసి. అంత భయంకరమైన తుఫాన్ ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి. చైనాలోనే కాదు, ఇండియాలోనే కాదు, అమెరికాలోనే కాదు, ఇండోనేషియాలోనే కాదు, ఇంకెక్కడ చూసినా తుఫాను ఎందుకు వస్తున్నాయి? తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భూకంపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే
దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను నెరవేర్చకుండా ఉంటే కనుక ఆజ్ఞను నెరవేర్చడానికి తుఫాను రెడీగా ఉంటుంది, అగ్ని రెడీగా ఉంటుంది, ఆవిరి రెడీగా ఉంటుంది, వడగండ్లు రెడీగా ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతిలో దూతలు, దేవుని యొక్క చేతిలో ఆయుధాలు, సాధనాలు. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞ నెరవేర్తించాలి. నెరవేర్తించకుండా ఉన్నావా, ఆజ్ఞను నెరవేర్చడానికి అగ్ని రెడీగా ఉంటుంది, నెరవేర్చడానికి వడగండ్లు రెడీగా ఉంటాయి, నెరవేర్చడానికి తుఫాను రెడీగా ఉంటుంది. ఎక్కడుందో చెప్పమంటారా? మనకి ఏదైనా సాక్ష్యం కావాలి కదండి. మనిషి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనిషి నెరవేర్చకపోతే ప్రవక్త గారు కావచ్చు, యాజకుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, ఉపదేశకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవునికి ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను నెరవేర్చకపోతే ఆజ్ఞను నెరవేర్చడానికి తుఫాను రెడీగా ఉంటుంది. ఆ తుఫాను వచ్చి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుంది. అది ఎక్కడుందో చెప్పమంటారా? వాక్యం చూసుకోవాలి కదండి, మరి వాక్యం చూడాలి కదండి. మరి కీర్తనలు 148వ అధ్యాయం, 148వ అధ్యాయము ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఉందా లేదండి? ఉంది కదా. అంటే మనిషి ఆజ్ఞను నెరవేర్తించకపోతే, మనిషి ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించకపోతే ఆజ్ఞ నెరవేర్చడానికి తుఫాను రెడీగా ఉంది. తుఫాను రెడీగా ఉందండి. తుఫాను ఎవరో కాదండి, దేవుని యొక్క చేతులు దూతలు. ఒక్కొక్క తుఫాను వచ్చిందనుకోండి, ఒక్కొక్క తుఫానికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు చైనాలో వచ్చిన తుఫాను పేరు, దాని పేరేం పేరు? యాగి తుఫాను. అంతకుముందు చాలా వచ్చినాయి, లైలా తుఫాన్ అని, అయితే చాలా రకరకాలైన పేర్లతో పేర్లు కూడా ఉన్నాయి తుఫాన్కి. ఏ తుఫాన్ వచ్చినా ఆ తుఫాన్కి ఒక పేరు ఉంది. పేరంటే పేరు దేనికి పెడతారు? దూతలకు పేర్లు ఉంటాయి, మనుషులకు పేర్లు ఉంటాయి, అదేవిధంగా తుఫాన్లకు కూడా పేర్లు ఉంటాయి. తుఫాన్ ఎవరో కాదండి, దూతలు. అవి బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దూతలు కాబట్టే దూతలకు పేర్లు ఉన్నట్లుగా తుఫాన్ కూడా పేర్లు ఉన్నాయి. లైలా తుఫాన్ అని, అదేవిధంగా ఇప్పుడు వచ్చింది యాగి తుఫాను, చైనాలో యాగి తుఫాన్ అని. ఎన్ని పేర్లు లేవండి, నాకైతే గుర్తులేదు. కానీ ప్రతి తుఫానికి ఒక పేరు ఉందంటే దూతకు పేరు ఉన్నట్లుగా, మనుషులకు పేర్లు ఉన్నట్లుగా తుఫాన్ కూడా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే దేవుని చేతిలో అవి సాధనాలుగా ఉన్నాయి. బాగా వినండి ప్రియులారా. అప్పుడు ఈయన వెళ్ళాడా అండి? వెళ్ళలేకపోతే ఇతన్ని పంపించలేడంటారా? దేవుడైన యెహోవా పంపించగలడు. అప్పుడు తుఫాన్ వచ్చింది, భయంకరమైనటువంటి తుఫాను ప్రభావానికి ఆ ఓడలో ఉన్నటువంటి నావికులందరూ కూడా చాలా భయభ్రాంతులైపోయారు. నావికులందరూ కూడా ఎవరంటే అన్యజనులుగా ఉన్నారు. కనిపిస్తున్న సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, సృష్టిని ఆరాధన చేసేవారు ఎవరు? ఆ నావికులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, అందులో ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇంత కీడు మనకి ఎందుకు వచ్చింది అసలు ఆలోచన చేయగానే ఆ ఓడలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసేసి తేలిక చేద్దామని చెప్పేసి, తేలిక చేస్తే మనం చేరవలసిన గమ్యస్థానానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా తీసి ఆ సముద్రంలో పడవేస్తున్న కాలక్రమంలో వాడ నావికుడిగా, మెయిన్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి తనిఖీ వస్తున్న కాలక్రమం అడుగు భాగానికి వెళ్ళి చూడగానే అక్కడ నిద్రపోతున్నటువంటి ఈ యొక్క యోనా గారి కనిపి, ఓయ్యి నిద్రపోతా, నీకేమొచ్చింది? మనందరం నశించిపోతున్నాం. అసలు నువ్వెవరు? నీ ప్రాంతమేది? నీ దేశమేది? నీ దేవుడెవరు అని చెప్పేసి అడగగానే వెంటనే అతను, అయ్యా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టింపజేసిన అపార కృపాశీలుడు అనంత కరుణామయుడైనటువంటి యెహోవా దేవుని యొక్క ప్రవక్త నేను అని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? నన్ను దేవుడిని యెహోవా నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటన చేయమన్నాడు. అక్కడికి నేను వెళ్ళాలి, కానీ నేను అక్కడికి వెళ్ళకుండా నేను తర్షీషుకి వెళ్ళి ఈ వాడెక్కాను కాబట్టి ఈ తుఫాను అందుకే వచ్చింది. కాబట్టి ఈ తుఫాను ఆగాలంటే మీ యొక్క వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ కింద పాడేసేసినంత మాత్రాన ఈ తుఫాను ఆగదు. మరి ఎలా ఆగుద్దయ్యా మహాప్రభు చెప్పు అని చెప్పగానే నన్ను ఎత్తి సముద్రంలో వేసేమన్నారు అంతే. అంటే ఎంత ధైర్యం అండి? సముద్రంలో వేసేస్తే చచ్చిపోతాడా చావడా? చచ్చిపోతాడని సంగతి తెలుసా తెలీదా? తెలుసు. కానీ
దేవుని కృపలో, దేవుని యొక్క చిత్తంలో, దేవునికి ఏర్పాటులో అద్భుతమైనటువంటి గొప్ప వరం కలిగినటువంటి గొప్ప సతీ సువార్తను ప్రకటన చేయగల శక్తి సామర్థ్యుడిగా ఆనాటి కాలంలో యోనా గారు ఉన్నారు. కాబట్టి యోనా గారికి తెలుసు దేవుడు తప్పనిసరిగా తన చిత్తాన్ని నెరవేరుస్తున్న కాలక్రమంలో నా ద్వారానే అక్కడ వాక్యాన్ని చెప్పిస్తాడు, నా ద్వారానే అక్కడ ప్రకటన చేపిస్తాడు, నా ద్వారా ప్రకటన చేయించిన తర్వాత వారిని వారు మనసు కలిగేటట్లుగా చేస్తాడు, వారందరూ కూడా రక్షించబడతారు. ఇది వాస్తవం, ఇది సత్యం. నేను ఎట్టి పరిస్థితుల్లో చావననేటువంటి దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉన్నటువంటి ఆత్మీయ ఆలోచన విధానం కలిగి ఉన్న వ్యక్తిగా యోనా గారు ఉండే ఉంటారు. అందుచేత నన్ను ఎత్తి పడేయమన్నారు. వాడెత్తే మరి ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడిని? యెహోవా ఎవరికి ఆజ్ఞాపించాడండి? చదువుకున్న వాక్యాన్ని ప్రార్థన గురించి ఇంకా కింద ఇదంతా చదువుకుంటా మనం చదివితే ఏ విధంగా ప్రార్థన చేస్తారో తెలుస్తుంది. అంటే చేప కడుపులో ఉండి కూడా ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు చేప ఏం చేసిందంటే కక్కేసింది. ఎక్కడ నినివే పట్టణానికి దగ్గరలో ఉన్న రేవు దగ్గర కక్కేస్తే అంతటా దేవుడైన యెహోవా ఆ యోనా గారి ద్వారా అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్న కాలక్రమంలో అక్కడ ప్రకటన చేయించాడు యోనా గారి ద్వారా. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచిక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనుబట్ట కట్టుకున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క మాట వింటే మారు మనసు వస్తుందండి. వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు యేసును గురించిన మాట వలన కలుగుతుంది. ఏవేవో మాటలుంటాయి లోకంలో, ఆ మాట వల్ల విశ్వాసం కలగదు దేవుని నమ్మే క్రమంలో. కానీ దేవుని నమ్మే క్రమంలో దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వినాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగును. విశ్వాసము క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి వినండి ప్రియులారా, విని విశ్వాసం ఉంచండి, రక్షించబడి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగి జీవించమని మనసారా కోరుకుంటూ, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనుబట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనుబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనుబట్ట కట్టుకునవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో చూడండి. నినివే పట్టణస్థులు ఏ విధంగా ఉన్నారో చెప్పాను మీకు. వ్యభిచారం చేసేవారు, నరహత్యలు చేసేవారు, అన్యాయం చేసేవారు, బలాత్కరించేవారు, చెల్లంగితనం చేసేవారు, జానత్వం చేసేవారు, క్రూరమైనటువంటి సంసార రీతిలో సంసారాలను కూడా అమ్మివేసేటువంటి పరిస్థితి కలిగి ఉన్నవారు. అటువంటి వారికి ఇక్కడ యోనా గారు వెళ్ళి సువార్త ప్రకటన చేశారు. ప్రకటన చేయగానే రాజుగారు సైతం, మంత్రులు వారి సైతం సింహాసనం మీద నుండి కిందకు వచ్చి కూర్చుని తల మీద బూడిద పోసుకొని రాజవస్త్రాలు తీసేసుకుని గోడుబట్టు ధరించుకొని రాజుగారు, మంత్రి గారు, అధికారులు, నాయకులు, మనుషులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా, చేసిన తప్పును క్షమించండి, చేసిన దోషాన్ని మన్నించండి, చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి. ఇక ఎన్నడూ కూడా నరహత్య చేయం, ఇక ఎన్నడూ కూడా వ్యభిచారం చెయ్యం, ఎన్నడూ కూడా జారత్వం చేయం, ఎన్నడూ కూడా మేము ఏ విధమైనటువంటి దోషాలు చెయ్యం ప్రభువా, దయతో మన్నించి మమ్మల్ని రక్షించి మా ప్రాణాలను కాపాడండి ప్రభు అని ప్రాధేయపడి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు అయిన తండ్రిని యెహోవా దేవుని వేడుకున్నారండి. అలా వేడుకొనగానే ఎంతమంది ఉపవాసం చెప్పమంటారా?
మనుషులే కాదండి, చిన్నపిల్లలు, పెద్దవారు, గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం ఉన్నారండి. అది కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు చెప్పమంటారా? పశువులు అండి, పశువులు. మళ్ళా చదువుతాను చూడండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న కనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులంతా తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిబట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేస్తారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాప్తుడై మేలు చేశాడు. అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆనందం కలిగి రేపటి రోజున గొప్ప నిరీక్షణ కలిగి నా ప్రభువు వస్తాడు, వచ్చి నన్ను తీసుకువెళ్ళి తన రాజ్యంలో సదాకాలం నన్ను ఉంచుకుంటాడని అనే గొప్ప విశ్వాసంతో ఆత్మీయతలో ముందుకు కొనసాగుతున్నాం. ఎందుకంటారు? ఎందుకంటే మనం వ్యభిచారం చేస్తున్నప్పుడు, మనం జాగ్రత్తం చేసినప్పుడు, మనం నరహత్య చేసినప్పుడు, అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, చేయకుండా దుష్కర్మ క్రియలు చేసినప్పుడు మనకు దేవుని యొక్క దాసులను పంపించాడు దేవుడు. ఆ దాసుల ద్వారా తన యొక్క వాక్కును ప్రకటన చేశాడు. ఆ ప్రకటన మనం విన్నాం, మారు మనసు పొందాం, చేసిన తప్పును ఒప్పుకున్నాం కాబట్టి గొప్ప మెప్పుగల అద్భుతమైన ఆత్మీయతలో జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని యెహోవా మనిషికి ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞను నెరవేర్చకపోతే ఆజ్ఞను నెరవేర్చడానికి తుఫాను రెడీగా ఉంటుంది. ఈ రోజున తుఫానులు వస్తున్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞను మనిషి నెరవేర్చలేని పరిస్థితి కలిగి ఉన్నాడు కాబట్టి తుఫానులు నెరవేరుస్తున్నాయి. ఈ వాక్యాలు వింటున్నటువంటి మనం ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ ఆయన చిత్తానికి లోబడి అద్భుతమైనటువంటి రీతిలో రక్షించబడి ఆయనతో పాటు ఎల్లప్పుడూ కూడా ఆ దివ్యమైనటువంటి మహిమగల పరలోక రాజ్యంలో ఉండాలని మనసారా కోరుకుంటూ కొద్ది మాటలు ముగుస్తున్నటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నీ కృపగల హస్తములు మమ్మల్ని భద్రపరిచి వాక్యం వినే సమయాన్ని ఇచ్చారు. విన్న నీ ప్రియమైన కుమారుణ్ణి, నీ ప్రియమైన కుమార్తెను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ ఆజ్ఞను నెరవేర్చి నీ చిత్తంలో అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించి నీ దివ్యమైనటువంటి పరలోక రాజ్య వారసత్వాన్ని కలిగి ఉండే పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాలు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ కుటుంబంలో సమస్యల నుంచి విడిపించండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన కుటుంబానికి తోడై నేడై సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.